హాయ్. ట్యాక్స్ బియాన్సీ కార్పొరేట్ ట్యాక్సెస్ వర్సెస్ నాన్ కార్పొరేట్ ట్యాక్సెస్ ఈ రెండింటికి కంపేర్ చేసినప్పుడు నాన్ కార్పొరేట్ ట్యాక్సెస్ ఆ సెక్షన్ అన్నది బాగా పర్ఫామ్ చేసింది 2023 నుంచి 25 వరకు. ఇది అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2023-25 మధ్యలో నాన్ కార్పొరేట్ ట్యాక్స్ దాని విషయంలో ట్యాక్స్ బియాన్సీ అన్నది 1.8 ఉంది. అంటే 1% జీడిపిలో పెరుగుదల ఉంటే 1% గ్రోత్ రేట్ ఉంటే ట్యాక్స్ కలెక్షన్స్లో అంటే నాన్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్లో గ్రోత్ రేటు 1.8 ఉందన్నమాట. అదే కార్పొరేట్ ట్యాక్స్ విషయంలో ట్యాక్స్ బియాన్సీ ఎంత ఉందంటే ఇదే 2023-25 మధ్యలో కంపేర్ చేసినప్పుడు అది 1% ఉంది, 1 ఉంది. ట్యాక్స్ బియాన్సీ ఈక్వల్ టు 1 అంటే యూనిటీ ఉందన్నమాట. అంటే 1% గ్రోత్ రేట్లో జీడిపి గ్రోత్ రేట్లో 1% చేంజ్ వస్తే పెరిగితే ట్యాక్స్ కలెక్షన్స్లో కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్లో కూడా 1% పెరుగుదల ఉంది. అది లీనియర్ రిలేషన్షిప్ అనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నాన్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్లో గ్రోత్ రేట్ అన్నది కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ కంటే ఎక్కువ ఉందని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ నాన్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటంటే రెండు ఉన్నాయి. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ ఒకటి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, ఇంకొకటి అదర్స్ ఉన్నాయన్నమాట. ఈ మూడు కలిపి మనం నాన్ కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ అంటాం. ఇవి డైరెక్ట్ ట్యాక్సెస్లో వస్తాయన్నమాట. ఒకటి కార్పొరేట్ ట్యాక్స్, నాన్ కార్పొరేట్ ట్యాక్స్. నాన్ కార్పొరేట్ ట్యాక్స్లో పర్సనల్ ఇన్కమ్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, అదర్ ట్యాక్సెస్. కాబట్టి ఇవి ఇక్కడ ఈ రెండింటి మధ్యన కంపేర్ చేసినప్పుడు నాన్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, వీటిలో ట్యాక్స్ బియాన్సీ ఎక్కువ ఉంది అన్నది ఎకనామిక్ సర్వే చెప్తుంది అనమాట.